హాయ్ ఎవ్రీవన్, మార్కెట్ ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. నిఫ్టీ వచ్చేసి 24,220 దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఎస్టర్డే క్లోజింగ్ వచ్చేసి 24,330 దగ్గర ఉంది. ఆల్మోస్ట్ 110 పాయింట్స్ డౌన్ ఓపెన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎస్టర్డే క్లోజింగ్ నుంచి ఇప్పటికి 200-300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాల్ ఆప్షన్కి ప్లాన్ చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. నిఫ్టీ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. సెన్సెక్స్ కూడా సేమ్. బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 57,500 మార్కెట్ ప్రైస్కి కాల్ ప్లేస్ అయింది. 464 ప్రీమియం దగ్గర ప్లేస్ అయింది. స్టాప్ లాస్ పెట్టుకుందాం 50 పాయింట్స్. 464 minus 50, 414. మన పొజిషన్ మైనస్లో ఉంది 400. ఇక్కడ ఇంకా మనం కాల్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇంకా ఇది డౌన్ సైడ్కి వెళ్తుంది. కొంచెం రిస్క్లో పడిపోయాము. లాస్ వచ్చేసి 700కి వెళ్ళింది. ఇక్కడ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుంది, నిఫ్టీ సెన్సెక్స్ సపోర్ట్ తీసుకుంటుంది అనుకుని బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచే ఇంకా రివర్సల్ అవుతా అనుకుని తీసుకున్నాను, ఎంటర్ అయ్యాను. బట్ ఇంకా డౌన్ సైడే వెళ్తుంది. ఇక్కడ కొంచెం స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుందాము. ఇంకొక 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెంచుకుంటున్నాను. 10 పాయింట్స్. ప్రస్తుతం 1000లో ఉంది. నిఫ్టీ సపోర్ట్ దగ్గర నుంచే ఇది సపోర్ట్ తీసుకుంటుంది అనుకొని బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకుంటుంది అనుకొని రివర్స్ అవుతుంది అనుకొని ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇది కొంచెం టెన్షన్లో నెట్టేసింది బ్యాంక్ నిఫ్టీ నన్ను. చూద్దాం. సెన్సెక్స్ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం టెన్షన్ పెట్టేస్తుంది. ప్రస్తుతం లాస్ 800లో ఉంది. చూద్దాం, ఇక్కడ నుంచి రివర్స్ రావాలి. ఇన్ కేస్ ఇక్కడ నుంచి మాత్రం ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఈరోజు తొందరగా ఎగ్జిట్ అయిపోవాలి మార్కెట్ నుంచి. లాస్ పెరిగింది, 1000కి వచ్చింది. కాల్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే నేను బ్యాంక్ నిఫ్టీలో నేను మార్కెట్ డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చేసి ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసేసి చాలా మంచి రికవరీ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ 57,120 నుంచి ఇది 57,700 వరకు వెళ్ళింది. సో ఇక్కడ సేల్ చేసిన సెల్లర్స్ అందరు స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఆబ్వియస్లీ బయర్స్ వచ్చి ఉంటారు.
ఇది 57,500 అబోవ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఈ సపోర్ట్ ప్లేస్ ఈ హ్యూజ్ ర్యాలీ చూసేసి ఇక్కడ బయర్స్ వచ్చి ఉంటారు. సో ఈ బయర్స్ని మనం టార్గెట్ చేసుకోలేము, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ అయిపోయి ఉంటారు వీళ్ళు. చాలా 57,120 నుంచి ఇది 57,700 వరకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఈ బయర్స్ యొక్క లిక్విడిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో వీళ్ళని టార్గెట్ చేయలేము మనం. సో ఇక్కడ సెల్లర్స్ లిక్విడిటీ ఏం లేదు కాబట్టి ఈ మార్కెట్తో పాటు మనము కంటిన్యూ అవుదాం అనుకొని ఇప్పుడు నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. సో ప్రస్తుతం లాస్ అయితే కొంచెం పెరిగింది, 1200-1100లో ఉంది. కొంచెం అర్లీ ఎంట్రీ అయిపోయింది అనుకుంటాను. మార్కెట్ అయితే ఇది ఇక్కడ నుంచి ఇది అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది, బట్ ఇక్కడ ఇచ్చే ముందు ట్రాప్ చేస్తుంది అందరినీ. 10 పాయింట్స్ 20 పాయింట్స్ పెంచుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకి ఇవాళ మంచి ఎంట్రీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుంది, సెన్సెక్స్ కూడా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒకటే డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇక్కడ కొంచెం రిస్క్ తీసుకుందాము, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి ఇది ఇంకా అప్ సైడ్ మొమెంటం ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకోసమే నేను ఇక్కడ రిస్క్ తీసుకున్నాను. సో స్టాప్ లాస్ వచ్చేసి నేను ఇక్కడ 380కి పెట్టుకున్నాను, ప్రస్తుతం 420లో ఉంది. సో 414 నుంచి నేను 318కి అంటే ఇంకా 30 పాయింట్స్ పెంచుకున్నాను. సో ఇక్కడ నిఫ్టీ సెన్సెక్స్ అప్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఖచ్చితంగా ఇది ఇక్కడ నుంచి ఇంకా ఈ సపోర్ట్ నుంచి ఇది అప్ సైడ్ మొమెంటం స్టార్ట్ అవుతుంది. సో అందుకోసం ఇక రిస్క్ తీసుకుంటున్నాను, ఇంకా 30% అడిషనల్ 30 పాయింట్స్ రిస్క్ తీసుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుంది. లాస్ పెరిగిపోయింది, 69కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇంకొక 2-3 మినిట్స్లో ఇక్కడ నుంచి రివర్సల్ అవుతుంది, అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీ. ఇన్కేస్ కాలేదంటే మాత్రము స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. నెక్స్ట్ 3-4 మినిట్స్లో ఎగ్జిట్ అయిపోదాం, సిస్టమ్ షట్ డౌన్ చేయాలి. ఎందుకంటే ఎమోషనల్ ట్రేడ్స్ చేయొద్దు. ఆల్రెడీ కొంచెం ఎమోషన్ అవుతున్నాను నేను, ఎందుకంటే ఇది స్టాప్ లాస్ మన డైలీ రిస్క్ తీసుకునే స్టాప్ లాస్ కన్నా కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. ఇవాళ 1500 వరకు మ్యాక్సిమం లాస్ ఉన్నది, బట్ 1600 నడుస్తుంది. బట్ నో వరీస్, ఛాన్స్ ఉంది ఇవాళ మనకి. చూద్దాం. రిస్క్ పెరిగిపోయింది ట్రేడ్లో. నిఫ్టీ కూడా డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది, సెన్సెక్స్ కూడా డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్టిల్ డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇక్కడ సెల్లర్స్ని అట్రాక్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇంకా సెల్లర్స్ అందరు వచ్చిన తర్వాత ఇది రివర్సల్ ఇవ్వచ్చు, బట్ అప్పటిదాకా మన స్టాప్ లాస్ ఇటు కాకుండా ఉంటే మంచి ప్రాఫిట్ చేయవచ్చు, లేదంటే ఇంకా ఇవాళ బిగ్ లాస్ బుక్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, మన స్టాప్ లాస్ హిట్ అయ్యేటట్టే ఉంది. బయర్స్ టార్గెట్ చేసుకుంది ఇవాళ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ కూడా కొంచెం అప్ సైడ్ మొమెంటం ఇచ్చేసి టార్గెట్ చేసుకుంది. మన స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇవాళ 30 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను రిస్క్, బట్ నో యూస్, స్టాప్ లాస్ ఇచ్చేసేసింది బ్యాంక్ నిఫ్టీ. ఇది ఇవాళ డే ఓపెనింగ్ ఏదైతుందో ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఇంకా అది అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది, బట్ మనం ఎక్కువ రిస్క్ తీసుకోలేము. డే లిమిట్ కన్నా ఎక్కువనే రిస్క్ తీసుకున్నాను, ఇంకా ఎక్కువ తీసుకోలేను, సెకండ్ రేట్ చేయలేను రూల్స్ ప్రకారం. సో ఇవాళ 2500 లాస్తో ఎగ్జిట్ అయిపోదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్.